అధ్యక్ష గారు అక్బరుద్దీన్ గారు లేవనెత్తినట్టుగా ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడైనా సర్వే జరగకుండా ఉంటే ఆ సమాచారం కూడా ఇప్పటికే మా డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ వారు అప్రోచ్ అవుతా ఉన్నారు. ఆ సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మా లక్ష్మణ్ గారు గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు కోరినట్టుగా ఇవాళ ఎస్టీల జనాభా, బీసీల జనాభా, మైనార్టీల జనాభా ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రభుత్వం తెలియకుండా ఉండదు. ఇవాళ 2011 జనాభా లెక్కలు ఉన్నాయి. ఇవాళ మేము చేసినటువంటి మన ప్రభుత్వ పరంగా చేసిన సర్వే కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకో రూపంలో వచ్చినప్పుడు తప్పకుండా వీటన్నిటి కూడా ఇవాళ మూడో అంశం ఏంటంటే ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దానికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇవాళ డౌట్స్ రేజ్ చేస్తున్నారు. మంత్రి గారు ఆన్సర్ చేస్తున్నారు. క్వశ్చన్స్ ఎవరికి పర్పస్ ఉంది, టైం ఉంది. ఆన్సర్ చేస్తున్నారు కదా. మీరు ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పక ముందే గౌరవ సభ్యులు కూర్చుంటే చెప్పండి. కూర్చోండి. గౌరవ సభ్యులు కూర్చుంటే ఖచ్చితంగా మన కుటుంబ సర్వే ప్రకారం తడిసి చెప్తాం. తప్పేం కాదు కదా. అసలు ఒక మాట, మీకు చర్చల మీద విశ్వాసం లేదా, సభల మీద విశ్వాసం లేదా, ప్రజా సమస్యల పరిష్కారం ఇష్టం లేదా, ఏం అసలు మీ ఉద్దేశం కాదండి. అసలు మీరు ఆగమైపోతున్నారు ఎందుకు? మీరు ఏమంటున్నారు అంటే మీరు ముందుగా కాదు కదా, సభలో సమాధానం వచ్చేది కాదు కదా, ఇవాళ కొత్త వరం ఉంది, కొత్త సాంప్రదాయం ఉంది, అదేంగా సమాధానం చెప్తున్నారు భావన మీకు వస్తున్నారు. మీరు అది రక్షిస్తారు. అధ్యక్ష, ఇప్పటికున్న సమాచారం ప్రకారంగా మా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ఎస్సీల పాపులేషన్ ఈ రాష్ట్రంలో 17.5, ఎస్టీల పాపులేషన్ 9.91, బీసీల పాపులేషన్ 51.08, ఓసీల పాపులేషన్ 21.5, మైనార్టీల పాపులేషన్ ఇంక్లూడింగ్ అందరు కలుపుకుంటే 14. తెలంగాణలో ఈ మధ్య నిర్వహించిన సమగ్ర సర్వేపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకి వివరణ ఇస్తున్నారు.